హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. అందరు ఎట్లున్నారబ్బా? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరందరూ కూడా మంచిగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పొద్దుగాల మా ఇంటికాడ వాతావరణం అయితే మస్తు ఉంటుందబ్బా, ప్రశాంతంగా. ఇంకా పొద్దుగాల లేస్తే అయితే ఇంకా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. మేము నెమ్మదిగా పనులు చేసుకుంటా ఉంటే ఇంకా హాయిగా అనిపిస్తుంది అబ్బా మనసు. ఎందుకో ఆ పిచ్చుకల సౌండ్కి ఆ సన్లైట్కి మస్తు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా చిన్నప్పుడు ఏదైనా సరే ఇది చేయాలని ఉన్నా ఆడాలని ఉన్నా అమ్మ నన్ను వద్దన్నారు, అదన్నారు, ఇదన్నారు అని చెప్పి అయితే ఆడకపోతుంటిమి, ఎంజాయ్ చేయకపోతుంటిమి. అట్లా మొహమాటానికి పోయి నేను చాలా మిస్ అయినా. అవి మా వాడు మిస్ కావద్దని చెప్పి మంచిగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ కొద్దిసేపు వాటర్లో ఆడుకుంటాడులే అని నేను అనుకుంటే చూడండి రిటర్న్ నా మీదకే నీళ్ళు పట్టేస్తున్నాడు మా వాడు. కానీ అవి సగం మా వాని మీదకే రిటర్న్ పడ్డాయి. ఇంకా మా పెద్ద పూలు అయితే ఈ మధ్య ఎవ్వరి మాట వింటలేదు. మరి గౌరవం పెడితే ఇట్లుంటుంది. వద్దు అంటేనేమో అన్నీ మిస్ అవుతారు, లేదులే కొంచెం ఎంజాయ్ చేయని అంటే ఇక మనని ఆట ఆడిస్తారు. ఇంకా ఆడి ఆడి అలసిపోయి హాయిగా బజ్జున్నాడు. ఇంకా పిల్లలు పుట్టాక వాళ్ళకి తినక ముందుకు మనం తినడం అయితే అస్సలు కుదరదు. ఒకవేళ కుదిరినా సరే మనసైతే అస్సలు ఒప్పదబ్బా. ఇంకా మా వాడు పడుకున్నాకనే నేనైతే తినేస్తున్నా. ఇంకా మంచిగా బయట అయితే వాతావరణం బాగుంది, అందుకే కాసేపు బయట కూర్చొని అయితే తింటున్నా. కొత్త కుండ తెచ్చి మా మామయ్య అయితే అందరికీ సర్దులు తెప్పించిండబ్బా. కొత్త కుండలో నీళ్ళు తాగితే సర్దులు అయితే అంట స్టార్టింగ్లో. అందుకే నా వాయిస్ చూడండి ఎట్లా వస్తుందో. వాటర్ ట్యాంక్ అంత లేడు, కానీ వాటర్ ట్యాంక్ అయితే ఇంట్లో పెడతాడంట మూతపారి. ఎట్లా నిల్చున్నాడు చూడండి చక్కగా. వాటర్ ట్యాంక్ ఇంటి పక్కల అయితే ఇల్లోస్వ జరుగుతుంది, అక్కడైతే అదే ఉంటారు కదా ట్రాన్స్జెండర్స్ అని, వాళ్ళైతే వచ్చిండ్రు. నాకు అనడానికి కూడా సరిగ్గా వస్తలేదు ఇంకా, అందుకే వీడియో అయితే తీస్తున్నా. ఆ ఇల్లోస్వకి రెడీ అయ్యి వెళ్దామని అయితే రెడీ అవుతున్నాం. మా వాడిని రెడీ చేయాలంటే నేను పడుతున్న తంటాలు అయితే ఇంత అంత కాదు. వాడి బొట్టు కుట్టించుకుంటే జుట్టు వేయించుకోడు, జుట్టు వేయించుకుంటే బొట్టు పెట్టించుకోడు, అన్నీ పెట్టించుకున్నాడంటే బట్టలు వేసుకొని అంటాడు. ఇంకా మొత్తం బతలేని అందరిలాగా బట్టలు తిరుగుతా అంటాడు. ఇంకా వాడిని రెడీ చేసేవరకు నా తలపానం అయితే తోకకొస్తుంది. అక్కడైతే వీడియో పెట్టిన సంగతి కూడా మర్చిపోయాను. ఇంకా నేను అట్లా ఒక గంట సేపు అయినా తనలన్నా, ఇక్కడ 5 minutes కనిపిస్తుంది వీడియోలో, కానీ అయితే అన్నట్లా రెడీ చేయడానికి నాకైతే అర్ధగంట కట్టిందబ్బా. ఆ అర్ధగంట సేపట్లో నేను వీడియో పెట్టిన సంగతి కూడా మర్చిపోయి ఇంకా నా పనులు అయితే నేను నార్మల్గా ఎట్లనో అట్లా చేసుకుంటూ పోతున్నా. వీడియో అయితే 20 minutes రికార్డ్ అయిపోయింది. అప్పుడు గుర్తొచ్చింది ఇంకా ఫోన్ ఏడుందా అని. అయ్యో అక్కడ పెట్టా కదా అని చెప్పి మళ్ళీ వెళ్ళి ఫోన్ అయితే తీసుకొని వీడియో అయితే ఆఫ్ చేసిన. ఇంకా అయినా డెలివరీ అయ్యాక మాత్రం ఖచ్చితంగా మతిమరుపు అయితే చాలా వచ్చిందబ్బా. అందరికేమో నాకైతే ఫుల్ వచ్చింది. ఇంకా ఏవి ఎక్కడ పెడుతున్నానో నాకే అర్థం అవ్వట్లేదు. అందుకే మా ఆయనకైతే ఇంపార్టెంట్ ఏమన్నా ఉంటే నాకైతే ఇయ్యకని చెప్తున్నా, కానీ ఆయన అయితే నాకే ఇస్తాడు. అది ఎడబెడతానో నాకు మతి అయితే ఉండదు. ఒక 2 minutesలో 1 minuteలో కావాలి ఇప్పుడు నాకు అంటాడు. ఇంకా ఏం చేస్తాం, కొన్ని అట్లే ఉంటాయి. కానీ నాకైనా సరే ఎక్కువ మతిమరుపు వచ్చిందబ్బా. కొన్నిట్లలో ఉంటే ఏం కాదేమో, కానీ కొన్ని మెయిన్గా ఉంటాయి కదా, అందులో కూడా అన్నిట్లో మర్చిపోతే ఈ ఏజ్లో ఎట్లా ఇంకా అని పిల్లలతో ఎగిరే వాళ్ళకి అర్థమవుతుంది ఆ బాధ ఏందో. మేమైతే ఫైనల్గా రెడీ అయిపోయినాం. ఇంకా ఇక్కడ ఇల్లోస్లోకి అయితే వెళ్తున్నాం. ఇంటి దగ్గరనే పూలు ఉన్నాయి కదా, అన్ని పూలు అయితే పెట్టుకొని వెళ్దామని రెడీ అయిపోయినాం. మా ఆడపడుచు అయితే మంచిగా చీర కట్టుకుంది, కానీ మా వాడైతే నన్ను చీర అస్సలు కట్టుకొనియలేదు. ఇంకా మొత్తం ఏడుస్తూ ఉన్నాడు, సతాయిస్తున్నాడు. అందుకే ఇంకా మనమైతే డ్రెస్తోనే అడ్జస్ట్ అయిపోయినాం. డ్రెస్సే వేసుకున్నా. ఇంకా ఊర్లో కదా ఇల్లోస్వ, అందరూ ఉంటారు. చీర కట్టుకొని పోతే చూడడానికి బాగా అనిపిస్తుండే, కానీ నాకు చీర కట్టుకునే టైం అయితే లేకుండే. మా వాడికే గంట పడుతుంది టైము. ఇంకా నాకైతే 5 minutesలో రెడీ అయిపోవాలి. ఇంకా నేను ఆ డ్రెస్ వేసుకుంటేనే దాన్ని గుంజి గుంజి పడేస్తూ ఉన్నాడు, ఎత్తుకో అని చెప్పి. చీర కట్టుకుంటే ఇంకా అంతే పని నాది. మా మిల్క్ అయితే మంచిగా ఆడుకుంటా ఉంది. తనైతే చెప్పినట్టు ఉంటుంది. మా వాడైతే అస్సలు వినడు. ఇంకా ఇల్లోస్లోకి అయితే వెళ్ళేసి వచ్చినాం. మేము వెళ్ళే వరకు ఇల్లోస్లో పండుగలన్నీ అయిపోయినాయి. తిని వాళ్ళైతే సైలెంట్గా కూర్చొని ముచ్చట్లు పెడతా ఉన్నారు. మేము ఆ టైంకి వెళ్ళేసి వచ్చినాం. ఇంకా ఇంటికి వచ్చినాక మా సిరి అయితే హాఫ్ డే స్కూల్స్ కదా వచ్చింది. వచ్చినాక మా వాడితో అయితే కాసేపు మంచిగా ఆట పెట్టించింది. ఇంకా మేనత్తతో మంచిగా ఆడుతూ ఉన్నాడు. పెద్ద మేనత్త తెచ్చిన బండి మీద ఎక్కి చిన్న మేనత్తతో ఆడుతూ ఉన్నాడు మా కన్నయ్య. బండి ఎక్కింది ఆడే సరే, మా వాడికైతే సాంగ్స్ కావాలబ్బా. ఇంకా సాంగ్స్ పెట్టుకొని హీరోలాగా దాని మీద కూర్చొని మంచిగా తిప్పుతూ ఉంటాడు. మా వాళ్ళు ఎక్కడనో హీరో లక్షణాలు ఉన్నట్టు అనిపిస్తుంది అబ్బా నాకు. చూడ్డానికి అయితే మస్తు అనిపిస్తూ ఉంటాడు.
అందరిలా అందరిలా నడిపితే ఏముంటది అనుకుంటాడేమో ఇంక అన్ని డిఫరెంట్‌గా ట్రై చేయనీకే పోతాడు. అంతా కొత్త కొత్తగా కోరుకుంటా ఉంటాడు. ఎవడన్నా కూర్చొని బండి నడిపిస్తాడా? కానీ మా వాడు నడిపిస్తాడు చూడండి. లుక్స్ లైక్ హీరో అన్నట్టుగా చూడ్డానికైతే హీరోలాగే అనిపిస్తాడు. హీరో లక్షణాలు కూడా ఉన్నాయి. మరేమో చూడాలి. పోను పోను హీరో అయితాడో లేదంటే కమెడియన్ అయితాడో. ఏదన్నా కానీ వానికి నచ్చిందయితే చాలు. ఇంక సాంగ్స్ పెట్టుకొని వాడు డాన్స్ చేస్తా ఉన్నాడు. ఆ వాయిస్ పెడితే కాపీరైట్ ఇష్యూ అయితే వస్తుంది. వీడియోస్ ఎడిటింగ్ చేయడానికే టైం ఉండలేదు. కాపీరైట్ ఇష్యూ వస్తే దాన్ని మళ్ళీ ఎడిటింగ్ చేయడానికి అస్సలు టైం ఉండట్లేదు, ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇంకా అందుకే నేను ఆ వాయిస్ అయితే పెట్టలేదబ్బా. చెట్లయితే పెట్టుకున్నాం కదా ఇంట్లో, అంటే అది తొట్లల్లో చెట్లు చిన్నవి పెట్టినాం కదా గడ్డి పూలు, వాటికైతే 3 డేస్కి ఒకసారి నీళ్ళైతే పోస్తాం. ఇంకా ఆ రోజైతే అప్పటికే 4 డేస్ అయింది. ఇంక మధ్యాహ్నం పూట పోయొద్దు, కానీ అప్పటికి 4 అవుతుంది టైము. కానీ అక్కడ మాత్రం ఎండ బాగా బీభత్సంగా కొడుతూనే ఉంది. ఇప్పుడు మర్చిపోయినాం అనుకో, మళ్ళీ 4-5 రోజులు అయినాక కూడా గుర్తురాదు. ఇంకా మళ్ళీ మర్చిపోయినాం అనుకో, మళ్ళీ చెట్లు అన్నీ తీసి ఎండకపోతాయి, అన్నీ పెట్టాల్సి వస్తుంది అని చెప్పి మా సిరి నీళ్ళు తెచ్చింది చెట్లకు పోద్దామని. ఇక ఆ చెట్ల నీళ్ళు ఏమో కానీ వీడే ఆట ఆడతాడంట. ఇంకా అట్లా అని చెప్పి మీదకి ఎడతా ఉంది. అట్లా అని చెప్పి స్టెప్స్ ఎక్కుతూనే ఉన్నాడు. ఇంకా మా సిరే కాంప్రమైజ్ అయిపోయి ఇంకా కింద పెట్టాల్సి వచ్చింది. వాడు మాత్రం కాంప్రమైజ్ అయ్యేవాడు. ఇంకా నేనైతే తనైతే వీడియో తీస్తుంది. ఇంకా నేనైతే చెట్లకు నీళ్ళు పోస్తున్నా. మా వాడు ఆట ఆడుతూనే ఉన్నాడు. ఇంకా నీళ్ళంటే ఎందుకు ఏమో అంత పానం. ఇది ఎండుకాలం కాబట్టి ఓకే. రేపు చలికాలంలో ఇట్లా ఆడతా అంటే ఏం చేయాలో ఏమో. ఇంకా మా పరిస్థితి వాడి ముక్కును చూసుకుంటూ ఉండాలి. ఇంకా నేను ఇంకా ఇంతగానం చలికాలంలో ఆడిండనుకో ముక్కు అయితే ఏంటికి మనకి రాదబ్బా. ఇంకా ఉల్లిగడ్డ తెచ్చి చాలా రోజులు అయ్యింది. అక్కడనే పెడితే ఆ ఎండకి ఆ రేకుల్లో పూర ఖరాబ్ అయిపోతుంది అని చెప్పి మేము గాలి తగలకుంటే ఉల్లిగడ్డ అయితే తొందరగా ఖరాబ్ అయిపోతుంది. ఇంకా రేకుల్లో ఖచ్చితంగా ఉడకకైతే మొత్తం ఖరాబ్ అయిపోతుంది అబ్బా. ఇంకా అందుకని చెప్పి మేమైతే మా చెట్టు మీదనే పోస్తాము. అక్కడ కొంచెం గాలి తగులుతుంది, వాన వచ్చినా తడవదు, ఇంకా మంచిగా ఉంటుందని చెప్పి ఇప్పుడు అక్కడనే పోస్తాం. ఇంకా తెచ్చి చాలా రోజులు అయింది. ఇంకా చేద్దాం అనుకుంటున్న లోపే చాలా రోజులు అయితే అయిపోయింది. ఇంక ఈరోజు అయితే దానికి ముహూర్తం అయితే ముందుకు వచ్చిందబ్బా. మా ఇంట్లో అయితే ఎప్పుడు అడ్వాన్స్గా ఉల్లిగడ్డ కానీ, పప్పు, జొన్నలు, బియ్యం, ఉప్పు, కారం, శనగకాయ, అదే పల్లీలు, చింతపండు ఇవైతే ఎప్పుడు అడ్వాన్స్గా తెచ్చి పెడతాడు మా మావయ్య. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో సిచ్యువేషన్ ఎట్లుండేది ఎవరికి తెలియదు కదా. ఇంకా సిచ్యువేషన్ బాగాలేకున్నా సరే వాటితో కాలం గడిపేయచ్చు అన్న ముందు జాగ్రత్తతోన వాటిని అయితే అడ్వాన్స్గా 1 ఇయర్కి ఒకేసారి అయితే తీసుకొస్తాడు. ఇంకా అక్కడ మా సిరి ఎక్కింది ఆ సజ్జ మీద. ఆ సజ్జ మీద అయితే మేము ఉల్లిగడ్డ ఎప్పుడైనా సరే స్టోర్ చేసుకుంటాం. ఇంకా ఎందుకంటే చూడ్డానికి ఎవరికి కనిపించదు, నీట్గా ఉంటుంది, మళ్ళీ గాలి అవుతుంది, ఖరాబ్ కాదన్న ఉద్దేశంతో. ఇంకా మా సిరికైతే ఇది పోసినప్పుడల్లా మీదకి ఎక్కడ తప్పదు. ఇంకా ఈ బుట్టలో కొంచెం ఎత్తి పెట్టుకుంటాం. అది అయిపోయినప్పుడల్లా కూడా మళ్ళీ పైకి ఎక్కి అయితే తీయాలి. ఇంక ఇంట్లో చిన్నది కాబట్టి చిటుకు ఎక్కుతుంది కాబట్టి సరిపోయిందబ్బా. లేదంటే మాలాంటి వాళ్ళు ఎక్కాలంటే కష్టం. ఇంకా మా మిల్క్ని కన్నయ్యని ఆడుకోమంటే మా మిల్క్ ఆడిస్తుంది, కానీ వాడిని బుగ్గిర పట్టుకుంటుంది, వానికేమో చిడ పెడుతుంది. ఇంకా అట్లా అని చెప్పి వాడిని పక్కకు కూర్చోబెట్టి మా మిల్క్కి అయితే పని చెప్పిన. బుడ్డి చేతులతోనే ఎంత మంచిగా అందులో ఉల్లిగడ్డ వేస్తుందో చూడండి. ఉల్లిగడ్డ అయితే పోసేసినాం. మా కన్నయ్య చూడండి పూలు తెంపడానికి వస్తుండు. ఇంకా మా ఆడబిడ్డ అయితే ఇద్దరిని పట్టుకుంది. ఇంకా వాళ్ళిద్దరిని చూసుకుంది. వాళ్ళిద్దరితో ఉండడం కన్నా పూలు తెంపడే బెస్ట్ అబ్బా. మామిడికాయలు మా చెట్టుకి ఈసారి కాసినాయి. అట్లా అని చెప్పి నేనే తెంపుతలేను, కానీ గాలికైతే అన్నీ పడిపోతున్నాయి. ఇంకా మొత్తము ఇంకా రోజు మా రొటీన్ అయితే సాయంత్రం ఇదే. ఇంకా పువ్వులు తెంపుడు, కాయలు అయితే మొత్తం వేస్ట్ అంటే గాలిక పడిపోతున్నాయి. గాలి ఏమంతా వేయట్లేదు, అయినా సరే మామిడికాయలన్నీ పడిపోతున్నాయి. మా సిరిని అయితే ఒకసారి వీడియో దిక్కి చూసి నవ్వు అంటే మాత్రం నవ్వుతలేదు. ఇంకా పూలైతే తెంపినాం. ఇంకా ఆ రోజు ఇదైతే నెక్స్ట్ డే. ఇంకా ఆ రోజు అయితే టమాటా కారం అయితే చేసిన. ఎందుకంటే మా తోటలో టమాటాలు బాగా కాసినాయి, అందుకే టమాటా నిల్వ పచ్చడి అయితే పెట్టినబ్బా. కానీ ఎట్లా అవుతుందో అనుకొని ఫస్ట్ టైం అయితే చేసిన, కానీ మస్తు అయ్యింది. మా మామయ్యకి అయితే మస్తు నచ్చింది. ఒక్కరోజుకే మొత్తం అయిపోయింది. మళ్ళీ పెట్టమని చెప్పిండు. ఇంకా తినాలని కొంచెం పెట్టిన. ఇంకా అట్లా బాగా అయింది, మంచిగా అనిపించింది. ఇంకా ఇక్కడ జొన్నలు అయితే ఎండ వస్తున్నా, జొన్న పిండి అయితే అయిపోయింది. ఇక మా కన్న అయితే ఉరుకొస్తున్నాడు. ఇంకా ఏమన్నా ఎండ పోసేసాలి మా ఓన్కి ఎక్కలేని ఆనందం వస్తుంటుంది, ఎందుకంటే మొత్తం జడపాలి కదా. ఇంకా కానీ ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా అయిందబ్బా నిల్వ పచ్చడి.